మీరు బీఎస్పీలో చేరడానికి ఇటువంటి తిట్లను తిట్టడానికి కారణం ఏంది అని అంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు పడేటటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని చీల్చడం కోసమే కేసీఆర్ రచించినటువంటి వ్యూహం దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పావులాగా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారికే ఒకవేళ ఈ ఆలోచన ఉంటుంటే నేను రిటైర్ కాకముందే నువ్వు ఒకవేళ రిటైర్ అయ్యే ఆలోచన ఉంటే నువ్వు బీఆర్ఎస్లోకి రమ్మని అడిగి ఉండేవాళ్ళు. ఒకవేళ కేసీఆర్ గారికి నేను ఒక ఆయుధంగా వాడుకోబడాలంటే నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి ఉండేవాడిని. కేసీఆర్ గారికి మరి నన్ను ఒక ఆయుధంగా వాడాల్సిన అవసరం లేదు. ఆయన 40-50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. నాలాంటి వాళ్ళను వేల మందిని చూసుంటారు కేసీఆర్ గారు. నేను మొదటి వ్యక్తిని కాదు, నేను చివరి వ్యక్తిని కూడా కాదు. కేసీఆర్ గారి ఆలోచన విధానానికి సంబంధం లేకుండానే నాకు బహుజన విధానం, బహుజన సిద్ధాంతం నచ్చింది కాబట్టి 2021లో ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వెళ్ళినాను.